హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని కల్పిస్తూ ఒక కంపెనీ అయితే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే మీకు ఏ లాంగ్వేజ్లో మీరు అప్లై చేసుకున్నా కూడా ఈ యొక్క లాంగ్వేజ్ అయితే మీకు ఫ్లూయెంట్గా ఉండాలన్నమాట. ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు అనమాట. తెలుగు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ తర్వాత మీకు డిగ్రీ అండ్ అలాగే డిప్లొమో అండ్ అలాగే పీజీ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే మీరు ఏబుల్ జాబ్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ అయితే ఏబుల్ జాబ్స్ అనే యాప్ అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ మీ ఫుల్ నేమ్ అండ్ అలాగే మీ వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను ఏదైతే లింక్ ఇచ్చానో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ అప్లై విత్ లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే నేను ఏదైతే గూగుల్ ఫామ్లో అప్లై చేశానో ఆ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక ఆ ఫామ్ని ఓపెన్ చేసేసి అక్కడ జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. మీరు చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ముందుగానే ఎందుకు చెప్తున్నట్టే చాలామంది అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడరు. కాబట్టి నేను ఫస్ట్లోనే ఈ యొక్క ఏబుల్ జాబ్స్ గురించి అయితే చెప్తున్నాను అనమాట. మీకు వీళ్ళే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఒక కోర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియన్ మనీ కంపెనీ నుంచి అయితే ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. టెలిసేల్స్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక సేల్స్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట. ఇది మనము ఇంటి దగ్గర నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీకు అది కూడా చూపిస్తా. టెలిసేల్స్ అంటే ఇది బిజినెస్కి సంబంధించినటువంటి వర్క్ అనమాట. మీరైతే కంగారు పడకండి. బిజినెస్ కదా, మాకు తెలియదు కదా అనేసి మీరు కంగారైతే పడకండి. ఎందుకంటే మీరు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏబుల్ జాబ్స్ నుంచి వాట్సాప్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సేల్స్కి సంబంధించినటువంటి లింక్. మీరు ఆ యొక్క కోర్స్ కనుక అటెండ్ అయ్యారంటే ఈ యొక్క సేల్స్ గురించి అయితే మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. ఈ యొక్క జాబ్ రోల్ ఎలా ఉంటుంది, మనం ఏం వర్క్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ ఈ యొక్క కోర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఈ యొక్క ఇండియన్ మనీ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళతో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళు ఈ యొక్క జాబ్ చేయగలరు అని చెప్పేసి వీళ్ళు ఇండియన్ మనీ కంపెనీ హెచ్ఆర్ టీమ్తో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట ఫర్ ఇంటర్వ్యూ కోసము. వన్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఈ యొక్క జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. మాకు బిజినెస్ గురించి తెలియదని చెప్పేసి మీరు అప్లై చేసుకోకుండా అయితే ఉండకండి. ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ యొక్క టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. బిల్డింగ్ ద పాజిటివ్ రిలేషన్షిప్ విత్ ద అసోసియేట్. బిజినెస్ అంటేనే ఖచ్చితంగా మనము కస్టమర్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనము కస్టమర్స్తో పాజిటివ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే రెస్పాన్సిబుల్ టు జనరేట్ ద రెవెన్యూ. మనం ఇప్పుడు సేల్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనకు రెవెన్యూ అయితే వస్తుంది. ఈ యొక్క రెవెన్యూ జనరేట్ అయ్యిందో లేదో కూడా మనము రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఐడెంటిఫైయింగ్ ద ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ కాల్ టు గెట్ దట్ బిజినెస్. మనకు బిజినెస్ అంటేనే ఖచ్చితంగా కస్టమర్స్ దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తాయి. అది ఇన్బౌండ్ కావచ్చు లేదా అవుట్బౌండ్ కాల్స్ కావచ్చు. ఆ యొక్క కాల్స్ని మనం రిసీవ్ చేసి ఏదైతే ఆపర్చునిటీస్ వస్తుందో బిజినెస్ సంబంధించి దాన్ని అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ అసోసియేట్స్ నీడ్స్ అండ్ డెవలప్స్ ప్లాన్స్ టు అడ్రస్ దెమ్. మనము కస్టమర్స్ యొక్క కస్టమర్స్కి ఏం కావాలి, వాళ్ళకి ఏం నీడ్స్ కావాలో మనం అర్థం చేసుకొని వాటిని అయితే మనం ప్లాన్ చేసి వాళ్ళ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇదంతా మనము ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, కంగారు అయితే పడకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిసాల్వ్ అసోసియేట్ కంప్లైంట్స్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఫర్ గెటింగ్ ద రెన్యువల్స్ ఫ్రమ్
దెమ్. సో, ఈ యొక్క కస్టమర్స్‌కి మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, సో, ఏదైతే వాళ్ళు మనకి కాల్ చేసి బిజినెస్ గురించి చెప్తారో, సో, వాటి గురించి ఏమైనా కంప్లెయింట్స్ గనక ఉన్నట్టయితే, సో, మనము త్వరగా అయితే రెస్పాండ్ అయితే అయ్యి, సో, ఆ యొక్క కంప్లెయింట్స్‌నైతే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. సో, అది క్లియర్‌గా మెన్షన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ హై క్వాలిటీ సేల్స్, సప్లై అండ్ కస్టమర్ సర్వీస్ ప్రాసెస్. సో, వీళ్ళిక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క కస్టమర్స్‌కొచ్చేసి మీరు హై క్వాలిటీ సేల్స్ అండ్ అలాగే సప్లై, కస్టమర్ సర్వీస్ ప్రాసెస్‌ని అయితే ప్రమోట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్ టు ప్రిజర్వ్ అసోసియేట్స్ అండ్ రెవెన్యూ కాంటాక్ట్స్ అండ్ అప్రోచ్ ద పొటెన్షియల్ అసోసియేట్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్‌షిప్. సో, ఒక్కొక్కసారి మనము సేల్స్ గురించి కాబట్టి, సో, మనం ఒక్కొక్కసారి కస్టమర్స్‌తో అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందనమాట. అప్రోచ్ అయ్యి, సో, వాళ్ళతో అయితే మనము పాజిటివ్ రిలేషన్‌షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందనమాట. అండ్ అలాగే గెయిన్ సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ కాంపిటీటర్స్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. సో, ఇదొచ్చేసి ఫైనల్‌గా జాబ్ రూల్ అనమాట. సో, మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు, సో, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ డెవలప్మెంట్. సో, ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్‌లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో, మీకు ఈ యొక్క కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అంటే లైక్ కస్టమర్స్‌ని మీరు మేనేజ్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ ఈజ్ ప్రిఫర్డ్. నేను ముందే చెప్పాను కదా! సో, సేల్స్‌లో గానీ లేదా మీకు కస్టమర్ సర్వీసెస్‌లో గానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్. సో, మీకైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలనమాట. ఎందుకంటే కస్టమర్స్ ఏదైనా కంప్లెయింట్స్ కనుక చెప్పారంటే క్విక్‌లీ సో, వాటిని మనము త్వరగా అయితే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, మనము ఇది బిజినెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనము కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో, మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్ అండ్ లీడర్‌షిప్ స్కిల్స్ అండ్ అలాగే కస్టమర్ ఓరియెంటెడ్ మైండ్ సెట్. సో, ఈ యొక్క కస్టమర్స్‌కి ఏం కావాలో, సో, వాళ్ళ మైండ్ సెట్‌ని అయితే మనము అర్థం చేసుకోగలనమాట. సో, ఈ యొక్క స్కిల్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో, కంపల్సరీగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలనమాట. సో, ఈ యొక్క స్కిల్స్ మీకు మీ రెజ్యూమ్‌లో ఉండేటట్టయితే చూసుకోండి. సో, రెజ్యూమ్ బావుంటేనే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్కింగ్ టైమ్స్ కనుక చూసుకున్నట్టయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. 9 AM టు 6 PM వరకు అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్‌గా ఇంటి దగ్గర నుండే మీరు ఈ యొక్క టైమింగ్స్‌లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫర్ ఏ ఇమ్మీడియేట్ జాయినర్. సో, ఇది ఇమ్మీడియేట్ జాయినర్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి, సో, త్వరగా అయితే రిక్వైర్మెంట్స్ అయితే ఫుల్‌ఫిల్ చేస్తారు కాబట్టి, సో, త్వరగా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో, నేను ఇంతకుముందే చెప్పాను కదా! సో, మీకు పర్మనెంట్ అని కూడా మెన్షన్ చేశారు. సో, అది కూడా చూపిస్తాను చెప్పేసి. సో, ఇక్కడ చూడండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మీరు చక్కగా పర్మనెంట్‌గా ఇంటి దగ్గర నుండి ఒక వర్క్ అయితే చేయొచ్చు కాబట్టి, సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో, సో, ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మీకు శాలరీ మంత్లీ 15,000 శాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, చాలా మంచి శాలరీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇదొచ్చేసి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో, ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనం అప్లై చేసుకోవాలంటే, సో, వీళ్ళైతే గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ యొక్క ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే రిక్వైర్డ్ అని ఇవ్వడం జరిగింది కదా! సో, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ప్రతి ఒక్కటైతే మీరైతే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. సో, ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అయితే ఇచ్చేసేయండి. సో, మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మెయిల్, సో, ఆ యొక్క మెయిల్ మాత్రమే ఇవ్వండి. సో, ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా త్రూ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. సో, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్. సో, నేనైతే మీ దగ్గర ఇంటర్ తర్వాత ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పాను కదా! సో, ఇక్కడ చూడండి మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, 12th, డిప్లొమో, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా లేకపోతే మీరు అదర్ అని కూడా ఇచ్చారు. సో, మీరు ఇంకా ఏదైనా 10th బేస్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చనమాట. సో, 10th బేస్‌తో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది.
సో, కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మీది ఏ క్వాలిఫికేషనో ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. సో, 12థ్ అయినా కూడా మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో సో, అదైతే మెన్షన్ చేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెన్ కెన్ యూ జాయిన్ అనైతే అడుగుతున్నారు. సో, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు? సో, ఇక జాబ్‌కి సెలెక్ట్ గనుక అయినట్టయితే అనైతే అడుగుతున్నారు. సో, మీరు పాజిటివ్‌గా ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అవుతామని చెప్పేసి అయితే మెన్షన్ చేయండి. సో, ఎందుకంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఓకే విత్ సీటీసీ అప్ టు 15,000 పర్ మంత్. సో, ఇది వచ్చేసి నేను ఫ్రెషర్స్‌కి అయితే చెప్పగలననమాట. సో, ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే 15,000 పర్ మంత్ సాలరీ ఓకే అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి యెస్ అని చెప్పేసి. సో, లేదు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాలనుకుంటే సో, మీ ఇష్టం అనమాట. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఫ్రెషర్స్ మాత్రము యెస్ అని అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హౌ మచ్ టెలికాలింగ్ ఎక్స్‌పీరియన్స్ యూ హ్యావ్. సో, మీకేమన్నా టెలికాలింగ్‌లో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. సో, ఉంటే ఉందని చెప్పండి. లేదంటే నో ఎక్స్‌పీరియన్స్ అని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెంట్ సిటీ అయితే అడుగుతున్నారు. సో, మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ యొక్క సిటీ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ కరెంట్ స్టేట్ అయితే అడుగుతున్నారు. సో, మీది ఏ స్టేటో ఆ యొక్క స్టేట్ అయితే మెన్షన్ చేయండి. సో, ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ యూ నో. సో, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో సో, ఆ యొక్క లాంగ్వేజెస్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, సో, ఏ లాంగ్వేజెస్ వచ్చు అని అయితే అడుగుతున్నారు. సో, మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయో ఆ యొక్క లాంగ్వేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వీళ్ళు తెలుగు కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి సో, తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, నాకొచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే కన్నడ వచ్చని చెప్పేసి నేనైతే మెన్షన్ చేశాను. సో, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో సో, ఆ యొక్క లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే మీకు ఇవే కాకుండా ఇంకా ఏమైనా అదర్‌గా ఏమైనా లాంగ్వేజెస్ కనుక తెలిసుంటే సో, అవి ఇక్కడ మీరు సింపుల్‌గా టైప్ అయితే చేయొచ్చనమాట. సో, ఇలా అయితే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, ఎక్కువ లాంగ్వేజెస్ కనుక మీకు వచ్చినట్టయితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్డేటెడ్ రెజ్యూమ్ అనైతే ఉంది కదా! సో, ఇదొచ్చేసి చాలామందికి వచ్చేటటువంటి డౌట్ అనమాట. సో, చాలామంది అయితే నన్ను అడిగేటటువంటి డౌట్ వచ్చేసి సో, రెజ్యూమ్ అప్లోడ్ అవ్వట్లేదు. సో, ఆప్షన్ చూపించట్లేదు అని అయితే అడుగుతున్నారు. సో, నేను మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేసి అయితే చూపిస్తున్నా కాబట్టి సో, ఖచ్చితంగా మీరు చూసి సో, అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలో. సో, ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా! సో, ఇక యాడ్ ఫైల్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత సో, చాలామందికి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అది ఫ్రమ్ యువర్ డివైస్ అని ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేస్తుంటే రెజ్యూమ్ అప్లోడ్ అవ్వట్లేదనమాట. ఇక్కడ సో, మోర్ అని ఉంది కదా! సో, ఇక మోర్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో సో, దాన్ని మీ యొక్క గూగుల్ డ్రైవ్‌కి అయితే సెండ్ చేసుకోండి. సో, సెండ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మీరు సో, మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో, ఇప్పుడు చూడండి మై డ్రైవ్‌లో అయితే నా రెజ్యూమ్ అయితే ఉంది. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ ఎక్కడుందో సో, అదైతే ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో, ఇలా అయితే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో, దయచేసి రెజ్యూమ్ అప్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి మాత్రం నాకు కామెంట్ చేయకండి. సో, ఖచ్చితంగా రెజ్యూమ్ అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ ల్యాప్‌టాప్ విత్ ఇంటర్నెట్ అనేది అడుగుతున్నారు. సో, మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉందా? సో, ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ ఉందా? అనేది అడుగుతున్నారు. సో, ఉంటే ఉందని చెప్పండి. సో, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ అయితే చేసేసేయండి. సో, ఆల్మోస్ట్ యెస్ అని అయితే క్లిక్ చేయండి. సో, సెలెక్ట్ అయిన తర్వాత మనము సో, ల్యాప్‌టాప్ అయితే తీసుకోవచ్చు కాబట్టి సో, ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఉందని చెప్పేసి క్లిక్ అయితే చేసేసి అప్లై చేసుకోండి. సో, ఖచ్చితంగా ల్యాప్‌టాప్ అయితే ఉండాలనమాట. వై డూ యూ వాంట్ టు జాయిన్ టెలిసేల్స్? సో, మీరు ఈ యొక్క టెలిసేల్స్ జాబ్స్‌కి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారనైతే అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ మీరు బెస్ట్ ఆన్సర్ అయితే ఇవ్వండి. సో, ఎందుకంటే మీరు ఈ యొక్క టెలిసేల్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారైతే అడుగుతున్నారు కాబట్టి సో, ఇది చాలా మంచి రోలు అని చెప్పేసి లేకపోతే సో, ఈ యొక్క జాబ్ రోల్‌లో నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇదైతే కొద్దిగా మంచిగా అయితే మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ డూ యూ నో అబౌట్ ఇండియన్ మనీ? సో, మీకు ఈ యొక్క ఇండియన్ మనీ గురించి ఏం తెలుసు అనైతే అడుగుతున్నారు. సో, మీకు దీనికి ఆన్సర్ తెలియకపోతే గూగుల్‌లో సెర్చ్ చేసేసి కాపీ పేస్ట్ అయితే చేసేసేయండి. సో, అంటే మన ఇండియన్ రూపీస్ ఎలా ఉంటుంది? సో, ఎప్పుడు ఈ యొక్క కాయిన్స్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇలా అయితే చాలా గూగుల్‌లో అయితే చాలా మంచిగా అయితే రిజల్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో, దాన్నైతే ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేసేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ రెఫరెన్సెస్ అనైతే అడుగుతున్నారు. సో, ఇక్కడ రెఫరెన్సెస్ ఈ యొక్క జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అనైతే అడుగుతున్నారు. సో, ఏబుల్ జాబ్స్ అనైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో, ఎందుకంటే ఇది ఏబుల్ జాబ్స్ వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు కాబట్టి మీరు వన్స్ సెలెక్ట్ అయితే మీకు ఏబుల్ జాబ్స్ వాళ్ళే ఈ యొక్క కంపెనీతో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. ఇండియన్ మనీ కంపెనీతో హెచ్ఆర్ టీమ్‌తో కాంటాక్ట్ చేస్తారు. సో, కాబట్టి సో, మీరు ఇలా ఫామ్ అయితే ఫిల్ అయితే చేసేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా! సో, ఇక సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో రెస్పాన్స్ అయితే ఇలా రావడం జరుగుతుందనమాట. ఇండియన్ మనీ టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి. సో ఇలా అయితే మనము అప్లై చేసుకున్నట్టయితే మనకు రెస్పాన్స్ అయితే ఇలా అయితే వస్తుందనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏబుల్ జాబ్స్ నుంచి ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఆ యొక్క కోర్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు సో ఈ యొక్క ఇండియన్ మనీ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళతో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. సో దాని గురించి, సో మీకు ఈ యొక్క జాబ్ రోల్ గురించి, సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అది కూడా మీకు వీళ్ళు కోర్స్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి, సో ప్రతి ఒక్కరైతే కోర్స్ అటెండ్ అయ్యి సో ఈ యొక్క జాబ్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్‌గా మీరు మీ మొబైల్‌లోనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు